టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో రేవంత్ రెడ్డి సవాల్ ప్రకంపనలు సృష్టించింది. సీఎం రేవంత్ సవాల్ ని స్వీకరిస్తున్నామని టీవీ9 లో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో బాల్కసుమన్ చెప్పారు. అయితే ఒకటి కంటే ఎక్కువ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ రాజీనామా చేస్తారా అని కూడా ప్రశ్నించారు బాల్కసుమన్. అయితే సవాల్ స్వీకరించాల్సింది బాల్కసుమన్ కాదన్నారు కాంగ్రెస్ నేత నర్సారెడ్డి. రేవంత్ సవాల్ ను కేటీఆర్ స్వీకరించాలన్నారు నర్సారెడ్డి. సుమన్ గారు విన్నారా? ఒక్క సీటు తెచ్చుకొచ్చి చూపించండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు నేను కూడా సవాళ్ళు విసురుతున్నా మరి రేవంత్ రెడ్డి గారికి. ఒక్క సీటు గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? ఈయన వాళ్ళ చేవేళ్ళలో సవాల్ విసిరిండు కదా. ఒక్క సీట్ అన్న గెలువురు కేటీఆర్ దమ్ము ఉంటే చూసుకుందామని మాట్లాడుతున్నాడు కదా. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా మరి సవాల్ విసురుతా ఉన్నాం. స్వీకరిస్తాడా ముఖ్యమంత్రి? ఆయన అన్నదే ఆయనకు అడుగుతా ఉన్నా నేను. ఒక్క సీటు మేము గెలిస్తే మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? వాళ్ళు మీరు ఒక్క సీట్ అన్నా గెలవగలుగుతారా ఆయన అడుగుతున్నా. అదే అంటున్నా. మేమేమంటున్నాం, ఒక్క సీటుకు మించి మేము గెలుస్తాం. మీరు గెలవలేరని మీరు అంటున్నారు, గెలుస్తామని మేము అంటున్నాం. మరి మేము గెలిస్తే నువ్వేం చేస్తావు? సవాల్ చేస్తున్నావు కదా ఇప్పుడు కేటీఆర్, నువ్వు వస్తావు నీ వేస్తాడా అని అంటున్నావు కదా నువ్వు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మేమేమంటున్నాం, మేము గెలిచి చూపిస్తాం. మరి గెలిస్తే ఏం చేస్తావు? నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతావని నేను అంటున్నా. నేను సవాల్ చేస్తా ఉన్నా. నా సవాల్ను తెలంగాణలో బీఆర్ఎస్ 10 సీట్లకు పైగా కాంగ్రెస్ ఏం సవాల్ చేస్తారు? డబుల్ డిజిట్ తెచ్చుకుంటామని కాంగ్రెస్ ఎలా సవాల్ చేస్తారు? మాట్లాడమండి 1000%. ఇప్పుడు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు నేను ఏమంటున్నా క్లియర్ గా చెప్తాను. ఒక్క సీట్ కూడా మీకు రాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఒక్క సీట్ కాదు డబుల్ డిజిట్ వస్తుంది. మరి ఒక్క సీట్ దాటితే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని రేవంత్ అంటున్నారు. ఛాలెంజ్ చేస్తారా? రమ్మని కేసీఆర్ నో కేటీఆర్ నో రమ్మని నర్సారెడ్డి గారు నా మాట వినండి, నన్ను మాట్లాడియండి. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ చేవేల సభలో ఏం మాట్లాడారు? మీకు ఒక్క సీట్ కూడా రాదన్నారు. మరి ఒక్క సీట్ మించి వస్తే మీరు రాజీనామా చేస్తారని నేను అంటున్నా. ఎట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మేము 10 సీట్లకు పైగా సాధిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, వారు పదే నర్సారెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా రావని కేటీఆర్ గారు అన్నారు అని చెప్పి నేనేమంటున్నా. రజనీ గారు నేనేమంటున్నా, ఒక్క సీట్ కూడా రాదంటుంది కదా. ఒక్క సీటుకు మించి వస్తే రాజీనామా చేస్తారని కేటీఆర్ తో చెప్పించాలంట. మీరు మాట్లాడండి కదా. సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంకో విషయం ఏం చెప్తున్నా, ఇంకో విషయం సవాల్ విసిరిండు. ఒక్క సీట్ కూడా రాదన్నాడు. సుమన్ గారు ఏంటంటే ఒక్క సీట్ కు పరిమితం అయ్యండి. ఒక్క సీట్ అయితే మీకు గ్యారెంటీ గెలుచుకుంటామని చెప్తున్నాడు. ఒక్క సీట్ గెలుస్తారా? మీరు నర్సారెడ్డి గారు రేవంత్ గారి స్కూల్లో ఏరినాక మీరు కూడా ఇట్లా మారిపోతారు అనుకోలేదన్నా. నువ్వు కూడా రేవంత్ రెడ్డి లెక్క ఒక్క సీట్ గెలుచుకుంటాం అన్నారు కదా. ఒక్క సీట్ పాత స్కూలే రేవంత్ రెడ్డి నర్సారెడ్డి అంతా తెలుగుదేశం స్కూల్ ఇది. పాత స్కూలే.